జీవమును గురించిన శుభవార్త. What is eternal life? ఏంటి నిత్య జీవం? Wants us to be with him. మనం దేవునితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. That is why he knows that we cannot come to him by our own. మనంతటిగా మనం ఆయన ఎద్దుకు రాలేమండి. So creator God has become a man and he came to this world. His name is Jesus Christ. ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఈ భూలోకానికి తనంతట తానే దిగి వచ్చి మన కోసం, మన పాపముల నిమిత్తం ఆయన శరీరధారిగా దిగి రావాల్సి వచ్చింది. His name is Jesus Christ. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. Yes, Jesus Christ is the only one who challenged the whole world. యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక వ్యక్తి ఈ లోకాన్ని సవాలు చేశాడు. Can anybody find sin in me? నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అని సవాలు చేసిన దేవుడు. Such a holy God has taken our sin upon him. మన పాపములన్నింటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. He died on the cross. ఆయన శిలువ మీద చనిపోయాడు. The blood of Jesus Christ cleanses us from all sins. యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తం ద్వారా మనుషులందరికీ కూడా పాపానికి శుద్ధి కలుగుతుంది. Yes, Jesus Christ died in your place. మన స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడండి. Christ died in your place. మన స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడండి. ఆయన పాతి పెట్టబడ్డాడు. And on the third day he rose from the dead. ఆయన మూడో రోజున తిరిగి లేచాడు. And he ascended to heaven. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. And the same Jesus is going to come again one day. అదే యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రానయ్యున్నాడు ఒక రోజు. Yes, my dear friends. అవును నా ప్రియ స్నేహితులారా, Salvation is nothing but a person, that is Jesus Christ. రక్షణ అంటే ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభు. The same Jesus who came to this world 2025 years back. యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చాడు. The same Jesus has come to you this morning as the word of the living God. అదే యేసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారా ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడండి. So, salvation is. మీకు చాలా సమీపంగా ఉంది. ఇదే రక్షణ దినం. So do not neglect this great salvation. కాబట్టి ఈ రక్షణను మీరు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయవద్దండి. How to receive this great salvation? ఎలా మనం ఈ రక్షణను స్వీకరించగలం? Simply accepting Jesus Christ as your personal savior. చాలా సులభం అండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా మీరు అంగీకరిస్తే చాలండి. You believe in your heart that Jesus